హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక సండే మినీ వ్లాగ్ అయితే చూసేయండి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఇడ్లీ విత్ చికెన్ కర్రీ అయితే తింటున్నాను. మీలో ఎంతమంది ఈ కాంబినేషన్ ట్రై చేస్తారో కమెంట్ చేయండి. ఐ లైక్ దిస్ కాంబినేషన్ ఎందుకంటే నాకు బ్రేక్ఫాస్ట్ విత్ నాన్ వెజ్ అనేది డెడ్లీ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది. సో యూజువల్గా నేను ఇట్లాంటి ఫుడ్డే తింటాను. ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూస్తుంటే దోశ విత్ కీమా ఇట్లాంటి కాంబినేషన్స్ ఎక్కువ చూస్తారు కదా. సో ఐ లైక్ నాన్ వెజ్ అలాట్. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈరోజు మా మేనేజర్స్ది ఎంగేజ్మెంట్ ఉండే, సో అది అటెండ్ అయ్యి వి ఆల్ వెంట్ ఫర్ లులు మాల్. నిజంగా తెలుసా, ఈరోజు చేసినంత రచ్చ నిజంగా నేను ఎప్పుడు చేయలేదు లులు మాల్లో. ఎప్పుడు పోయినా కానీ ఒకరము ఇద్దరము, నేనే ఒక్కొక్కసార్లు అట్లా సింగిల్గా చిల్లబడాలంటే అట్లా పోతా ఒక్కడిని, కానీ అందరం కలిసి పోవడం ఇదే ఫస్ట్ టైము. మస్తు ఎంజాయ్ చేసినాము. ఈసారి ఎట్లనైనా మొత్తం టాప్ లేపారనే ఇంటెన్షన్ తోటి వెళ్ళినాము. అది కూడా చేసినాము. మధ్యలో మా ఫ్రెండ్స్ మిస్ అయిపోయినారు. ఎత్తుకుతేనేమో ఇక్కడ హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ ఏవో పట్టుకుంటున్నారు. అవి అర్థం కావు మాకు. సో తిన్న నా ఫ్రెండ్ కొంచెం సిగ్గు ఎక్కువ, మీరు కంగారు పడకండి. సో మనకు సిగ్గైతే ఎలాగో లేదు, సో మేము అట్లనే తిరుగుతాము. కానీ లిటరల్గా 50% ఆఫ్ ఉందని చెప్పి చూస్తే అక్కడ ఒక్కొక్క షూ మీద 8,000, 9,000, 10,000 ఎవడన్నా వేసుకుని చెప్పు కన్ని పైసలు పెడతారా? మీరు ఎన్ని పైసలు పెట్టినా కానీ కాలికే వేసుకుంటారు. అంటే లావిష్గా ఉండడం చాలామందికి ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. బట్ ఐ డోంట్ పర్సనలీ లైక్ దిస్. కాళ్ళకి వేసుకునే దానికి అన్ని పైసలు పెట్టొద్దు. సో నా పర్సనల్ సజెషన్, ఒక 1,000 రూపాయల కంటే ఎక్కువ పెట్టి పైసలు చెట్లకు గాయవు కదా, మనం కష్టపడితే వస్తాయి. కాళ్ళ దగ్గర ఉండేదానికి అంతే కాస్ట్ పెట్టాలి. దట్స్ ఇట్. సో ఇవి మేము రావడానికి మెయిన్ రీజన్. ఫిషెస్ కోసం వచ్చినాం. ఇక్కడ కలెక్షన్ అంత బాగాలేదు. ఇంతకుముందుకు చాలా మంచి కలెక్షన్ ఉంటుండే, ఎవరు కొనట్లేదేమో, అందుకే చాలా చాలా తక్కువ కలెక్షన్ ఉంది. కానీ మేము మాత్రం కలెక్షన్ తక్కువ ఉన్నా కానీ ఒక ఆట ఆడుకున్నాం. అన్నిటికి గొడవ పెట్టేసినాము. నిజంగా ఫైటర్ ఫిషెస్ చాలా అగ్రెసివ్ ఉంటాయి. అవి తెలిసి కూడా ఒక్కొక్క దాన్ని అంటే కొత్త వాటిని తీసుకొచ్చి ఒక్కొక్క దానికి పక్కన పెడుతుండే, మస్తు గొడవ పడుతున్నాయి. అది లైక్ బాషా మూవీలో ఆ బ్రహ్మానందం సీన్ ఉంటుంది కదా, రే అని, సేమ్ అదే సీన్ గుర్తుకొస్తుంది. వాటికి నిజంగా నోరు ఉంటే అవే అరుస్తాయేమో. సో అట్ లాస్ట్ ఇన్ని చూసినాం కానీ ఏం తీసుకోలేదు. ఒకటి నచ్చింది, బట్ అదంత అగ్రెసివ్ లేదు. మిగతా అగ్రెసివ్ ఉన్నాయి, బట్ అవి చాలా పెద్దగా ఉన్నాయి. మాకు చిన్నది కావాలి, అగ్రెసివ్గా కావాలి. మేము అనుకున్న రిక్వైర్మెంట్లు లేదు. సో వీ ఎండెడ్ అప్ విత్ హ్యావింగ్ సమ్ బాదం మిల్క్ అండ్ సమ్ అదర్ స్టఫ్. ఇక్కడ ఏదో అప్సరా బాదం మిల్క్, రహీం పలావ్ అని పక్కకే ఉంటే ఇక్కడికైతే వెళ్ళిపోయినా. మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసారు. టేస్ట్ బాగుంది, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే అది స్వీట్. నిజంగా నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే స్వీట్ టేస్ట్ నాకు నాలుకకి టచ్ అయినా కానీ అది రకమైన షాక్ నాకు. వీడియో కోసం నవ్వుతున్న లిటరల్గా. ఇక్కడ మా ఫ్రెండ్ నా పింపుల్స్ మీద కమెంట్ చేస్తుంటే నేను ఫ్లెక్స్ చేస్తున్నా. ఆబ్వియస్లీ ఐఎమ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్. దెన్ ఈ హలీం ట్రై చేసినాము. ఇది తిన్నాకైతే మనసులో ఒకటే అనుకున్నా, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయొద్దని. క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది, బట్ టేస్ట్ బాగాలేదు. ఎందుకంటే మొత్తం గీ తిన్న టేస్ట్ వస్తుంది. గీ ఇష్టమే కానీ మరీ ఇట్లా తిన నేను. అండ్ ఇది అయితే నేను డిసప్పాయింట్ అస్సలు చేయలేదు. చికెన్ ఫ్రై పీస్ పలావ్ రియల్లీ సో యమ్మీ. నా టేస్ట్ బడ్స్కి తగ్గట్టుగా టేస్ట్ చాలా స్పైసీగా ఉండే. మనం అట్లా ఉంటే చాలా తింటాం కాబట్టి. సో ఇంకా లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళే టైం అయింది. బట్ మాకు ఇంకా సోకులు తగ్గలేదు. మేము స్టిల్ వీఆర్ సెర్చింగ్ ఫర్ సంథింగ్. అండ్ ఫైనల్గా మళ్ళీ పెట్స్ తీసుకుందామని అనుకున్నాము. మీలో ఎంతమంది ఇట్లా కలర్ కోడ్లు చిన్నప్పుడు తీసుకొచ్చి వారంలో చంపారు కమెంట్ చేయండి. మనలో అందరు సీరియల్ కిల్లర్సే ఉన్నారు. ఎందుకంటే అవి చచ్చిపోతే అని తెలిసి కూడా కొంటాము. నేనైతే రంగురంగులుగా కొనుక్కుంటుండే, డిఫరెంట్ కలర్స్. ఉన్న కలర్స్ అన్నీ ఒక్కొక్కటి తెచ్చుకుంటే అప్పుడు 5 రూపీస్, ఇప్పుడు 30 రూపీస్ ఫర్ సింగిల్ కోడి. నాట్, డోంట్, అన్ఫేర్, వద్దు, తీసుకోకండి. అండ్ లేటర్ ఐ డోంట్ యాక్సెప్ట్ దీస్ థింగ్స్ యాజ్ పెట్స్. బికాజ్ పెట్స్ అంటే ఫిజికల్గా మనతోటి ఉండాలి, మనతోటి తిరగాలి, మనం ఎటు వెళ్తే మన దగ్గర ఉండాలి. కానీ ఇట్లా కేజ్లో ఎక్వేరియంలో పెట్టేవి ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ పెట్స్. అవి ఒక డెకరేటివ్ ఐటమ్స్ అని నా అభిప్రాయం.
సో ఇట్లా జైంటూ స్ట్రీట్ నుంచి వెళ్తున్నాం. మీకు ఎంతమంది జైంటూ స్ట్రీట్లో అలా షాపింగ్ చేసారో కమెంట్ చేయండి. అప్పట్లో పాత ఆఫీస్ ఇక్కడే కాబట్టి నా ఫ్రెండ్స్ తోటి వస్తుండే. మంచి మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ. నేను మోస్ట్లీ చికెన్ మోమోస్ తిన్నీకనే వస్తుండే. ఇంకా మనకు కావాల్సిన ఇక్కడ కూడా దొరకలే. అందుకే ఇండియాస్ బిగ్గెస్ట్ 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 సండే మార్కెట్కి అయితే వచ్చేసిన. సో ఎర్రగడ్డ మార్కెట్. ఇక్కడ వెతికితే మంచి స్టఫ్ దొరుకుతుంది, కానీ ఆ ఎతికే టాలెంట్ నీలో ఉండాలి. ఐ రిపీట్, ఆ ఎతికే టాలెంట్ నీలో ఉండాలి. లేకపోతే నీకేం దొరకవు, నీకు అన్ని స్క్రాప్ లాగే కనిపిస్తాయి. బట్ కొనేటప్పుడు నువ్వు చూసి కొను. అది సెకండ్ హ్యాండా ఫస్ట్ హ్యాండ్, ఎవడైనా వాడిండా వాడలేదా, మంచిదా చెడ్డదా, చినిగిందా మంచిగా ఉందా, దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. తక్కువ రేటుకి ఇస్తారంటే డోంట్ టేక్ ఇట్. కొంచెం 300 అబోవ్ ఉన్నవైతే మంచి స్టఫే ఉంటుంది. దానికి బిలో ఉన్నదైతే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఫ్రెష్, దట్ ఈస్ న్యూ వన్. సో చూసి తీసుకోండి కొనేటప్పుడు, థింక్ వైజ్లీ. అండ్ తర్వాత మాకు పెట్ షాప్ కనిపించింది. ఆడ కాస్ట్ ఎక్కువ చెప్పారు. తిరిగి వెళ్తే ఇంకో దగ్గర అక్కడికంటే ఎక్కువ కాస్ట్ చెప్పారు, కానీ మేము తిరిగి వెళ్ళలేదు. ఎందుకంటే ఈగో. మళ్ళీ తిరిగి వెళ్తే మళ్ళీ వాడికి ఏమనిపిస్తే వాడికి దిక్కు లేకుండా మళ్ళీ మా షాప్ కాడికి వచ్చిందని అనుకుంటాడు కదా. పైసలు పోయినా కానీ అట్లా పక్కనోడు ఈగో సాటిస్ఫైడ్ అయితే మేము చెయ్యం. సో ఇక్కడే తీసుకున్నాం. కాస్ట్ ఎక్కువైనా పర్లేదని ఈడెన్ మళ్ళీ కొన్నాము. కానీ ఆ కవర్లో కట్టడం ఏంద్రా నాయన, నిజంగా మస్తు భయం వేసింది అట్లా ఉంటే. బట్ ఎనీహౌ అవి చాలా సేఫ్గానే ఇంటికి రీచ్ అయినాయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.